క్లాస్లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. కనీసం మానవత్వం లేకుండా సొంత అమ్మనే చంపేశాడు ఓ కిరాత కొడుకు. ప్రేమికురాలికి ఫోన్ కొనివ్వడానికి అవసరమైన డబ్బు కోసం ఈ హత్య చేశాడనే వార్త తీవ్ర కలకలం రేపుతోంది. ఖమ్మం 7వ డివిజన్ ఖానాపురానికి చెందిన కొప్పెర లక్ష్మీనారాయణ వాణి దంపతులకు 2 కుమారులు ఉండగా చిన్న కుమారుడు గోపి మద్యం జల్సాలకు అలవాటు పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం తల్లితో డబ్బు కోసం గొడవ పడ్డాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహంతో ఆమెపై దాడి చేశాడు. మెడలో ఆభరణాలను లాక్కునేందుకు ప్రయత్నించాడు. తల్లి ఎదురు తిరగడంతో గొంతు నులిమి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. హత్యానంతరం ఆమె ఒంటిపై ఆభరణాలు లాక్కొని పరారయ్యాడు. వాణి విగతజీవిగా పడి ఉండడంతో ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మొదట దొంగలు హత్య చేశారనే వార్త వచ్చినా తర్వాత కుమారుడు గోపియే ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. లొకేషన్ ఆధారంగా తొలుత వైరా సమీపంలో ఉన్నట్లు, ఆ తదుపరి వెలుగుల మట్ల సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే అతడు తల్లి పార్థివ దేహాన్ని చూసేందుకు హాస్పిటల్ వద్దకు రాగా బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. గత 4 రోజులుగా తల్లిదండ్రులతో గోపీనాథ్ గొడవ పడుతున్నట్లు సమాచారం. డబ్బులు కావాలని వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం హత్య చేశాడు. డబ్బుల కోసం కన్న తల్లినే చంపిన దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.